అందరికీ నమస్కారం. సిల్కీగా స్మూత్గా మరీ ఎక్కువ స్పైసీ లేకుండా రైస్, పులావ్, నాన్ లాంటి వాటిలోకి ఎంతో రుచిగా ఉండేలా రెస్టారెంట్స్లోనూ ధాబాల్లోనూ ఎక్కువగా చేసే ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, కొద్దిగా దాల్చిన చెక్క, 3 యాలకులు, 3 లవంగాలు, చిన్న అనాస పువ్వు రేకు, కొద్దిగా జీడిపప్పులు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. 4-5 నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు గసగసాలు కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లో తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మసాలాలో గసగసాలు అవైలబుల్గా లేని వాళ్ళు వీటికి బదులు నువ్వులైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే కడాయిలో 1/2 కప్పు వరకు నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కొంచెం సేపు వేగిన తర్వాత మనం తినే కారానికి తగ్గట్టు 10 వరకు పచ్చిమిర్చీలను తీసుకొని ఇలా సగానికి కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మరొక నిమిషం పాటు వీటినన్నింటినీ కలుపుతూ వేయించుకున్న తర్వాత నూనె గట్టిగా ఒత్తి తీసేసి ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చీలు మాత్రమే వచ్చేలాగా బయటకు తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో ఉడికించిన గుడ్లను తీసుకొని ఇందులో వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి ఈ మాత్రం వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన ఈ పొడి మసాలా దినుసుల్ని మిక్సీలో వేసుకుని చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మాత్రమే మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చీలను కూడా వేసుకొని కూర టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం చాలా కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు పెరుగు కూడా వేసుకొని ఇవి నలగడానికి అవసరమైతే కొంచెం నీళ్లు కూడా వేసి ఇదంతా మెత్తని పేస్ట్లా అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి. అయితే పెరుగు మరీ పుల్లటిది కాకుండా మీడియం టేస్ట్ ఉండేది వేసుకుంటే మంచిది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఇంతకుముందు గుడ్లు వేయించి పెట్టుకున్నాం కదా, అదే కడాయిలో అదే నూనెలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ అంతా కూడా వేసి ఇందులో అసలు ఏమాత్రం పచ్చితనం లేకుండా అలాగే అడుగు పట్టేయకుండా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. అయితే ఇలా ఎక్కువ క్వాంటిటీలో మసాలా ముద్ద వేసి వేయించేటప్పుడు నూనె తక్కువ కాకుండా సరిపడినంత వేసుకోవాలి. అప్పుడే మసాలా అడుగు పట్టేయకుండా చక్కగా వేగుతుంది. ఇది ఇలా మంచి రంగులోకి వేగి ఆయిల్ సపరేట్ అవ్వడానికి దాదాపు 1/2 గంట పైనే టైం పడుతుంది. ఇది ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఇదంతా ఒకసారి కలిపి మనకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు వేసుకోవాలి. అయితే ఈ కూరలో కారానికి సరిపడినంత పచ్చిమిర్చీలను మాత్రమే వేస్తారు కాబట్టి కారం వేసే అవసరం ఉండదు. ఒకవేళ మనం తినే కారానికి తగ్గట్టు కారం తక్కువైనట్లు అనిపించినా లేదా కలర్ కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండడం కోసమైనా కొద్దిగా కారం వేసుకోవచ్చు. ఇలా మనకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి కూరంతా కలిపి మనం వేయించి పెట్టుకున్న గుడ్లను ఇందులో వేసి ఇదే స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు, కారం లాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నాకు కూరలో కొంచెం కారం తక్కువ అవడంతో పాటు కూర కలర్ బ్యాలెన్స్ అవ్వడం కోసం 1/2 స్పూన్ వరకు కారం వేశాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి 10 నుండి 15 నిమిషాల పాటు నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలితేనే మసాలా చక్కగా ఉడికిందని అర్థం. మరీ ఎక్కువ స్పైసీగా లేకుండా కమ్మగా ఎంతో రుచిగా ఉండే ఈ కూర పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అయితే మీకు అచ్చంగా రెస్టారెంట్లో దొరికే టేస్ట్ రావాలంటే చిటికెడు టేస్టింగ్ సాల్ట్ వేసుకోవచ్చు. బయట ఎక్కువ రేటు పెట్టుకునే పని లేకుండా ఇంట్లోనే చేసుకోగలిగే ఈ సింపుల్ అండ్ ఈజీ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.